హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాళ అయితే మీరు అడిగిన కొన్ని డౌట్స్కి అయితే క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నానండి. అంతేకాకుండా ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు ఏం చేశాననేది కూడా ఇవాళ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తానమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇకపోతే మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం లేట్గానే లేసానండి. ఈరోజు కన్నమ్మకైతే ఫీవర్గా ఉంది, అందుకే కన్నమ్మ స్కూల్కి అయితే వెళ్ళట్లేదు. హర్షిని ఎలాగో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి తను కూడా కాలేజీకి వెళ్ళట్లేదు అనమాట. మా వారికి ఒక్కరికే, అందుకోసమే నిన్న హార్వెస్ట్ చేశాను కదండి బీరకాయలు, ఆ బీరకాయ కర్రీ చేస్తున్నాను. చపాతీ అలాగే బీరకాయ కర్రీ. ఎలాగో పిల్లలకు బాక్స్ లేదు కాబట్టి అందుకోసమే నిదానంగా లేసేసి ఆరాంగా పని అయితే చేసుకుంటున్నానండి. చపాతీ కోసం నైట్ పిండి కూడా తడి పెట్టానమాట. ఒక 3 చపాతీలు అయితే చేసేస్తున్నాను. పెనం కాలిన తర్వాత మాత్రమే చపాతీ అయితే వేస్తానండి, ఎందుకంటే అవి పచ్చిగా లేకుండా ఉంటాయి. అలాగే అటు సైడ్ ఇటు సైడ్ మనం 1 మినిట్ కాల్చిన తర్వాత మాత్రం ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి, చపాతీ అనేది మంచిగా కాలుతుంది, చాలా ఉబ్బెత్తుగా పొంగుతుంది కూడా అండి. నేను సింపుల్గానే పిండి తడుపుతానండి. ఇందులో ఆయిల్ వేసేసి ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి కలుపుతానని ఏం లేదు. సింపుల్గా సాల్ట్ అలాగే వాటర్ వేసేసి కలుపుకుంటానమాట. చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. నేను వాడే పిండి మాత్రం ఆశీర్వాద్ వాడతానండి. ఈ మధ్య అయితే మల్టీగ్రెయిన్ ఆట ఇంట్లోనే నేను అన్నీ ప్రిపేర్ చేసి పట్టించానమాట. అది కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. చూసారు కదా ఎంత ఎత్తుగా పొంగిందో, ఇలా పూరిలాగా పొంగుతాయండి చపాతీలు కూడా. మా వారికి అయితే బాక్స్ కూడా సెట్ చేయాలండి. చూసారు కదా, ఇక్కడ చపాతీ అలాగే బీరకాయ కర్రీ, పెరుగన్నం కూడా పెడతానండి. సమ్మర్ కదా, కొంచెమన్నా పెరుగన్నం తినకపోతే కడుపులో ఏదోలాగా ఉంటుందండి. అందుకోసమే 2 చపాతీలు కొంచెం పెరుగన్నం పెట్టానమాట. బాక్స్ కూడా రెడీ చేసి పెట్టేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలంటే బ్రేక్ఫాస్ట్ కోసం పెసరట్టుకు నైట్ నానబెట్టి పెట్టానమాట. పెసర్లు మిక్సీ పట్టేసి పెసరట్టు చేయాలి. ముందు బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను పెసరట్టు చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఎలాగో పిల్లలిద్దరు వెళ్ళట్లేదు కదా. కన్నమ్మ నిన్నటి నుంచి చాలా డల్గా ఉందండి. జ్వరం వచ్చినా కూడా స్కూల్కి వెళ్తానని చాలా గోల చేసిందనమాట ఈరోజు. నేను ఏదో విధంగా బతిలాడేసుకునేసి ఈరోజు అయితే ఆపేశానమాట. తనైతే ఎంత హెల్త్ బాగాలేకపోయినా స్కూల్కి వెళ్ళాలని గోల చేస్తుంది. అంతే, మరి ఇంకేం చేద్దాం. మరి నైట్ నేను ఇలాగ పెసర్లు అయితే నానబెట్టానండి. కొంచెం అల్లము అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసేసి తగినంత సాల్ట్ కూడా వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. గ్రైండ్ చేసేసి అప్పటికప్పుడు పెసరట్టు వేస్తానండి. ఈ పెసరట్టు పిండి మనం ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అప్పటికప్పుడు వేసుకోవచ్చు. మా పిల్లలకు అందరికి వేసి ఇచ్చిన తర్వాత నేనైతే వేసుకుంటున్నానండి. వాళ్ళకి వేసి ఇచ్చింది అయితే వీడియో తీయలేదు, నా కోసం చేసుకునేది అయితే వీడియో చేసుకుంటున్నాను. నేను ఎప్పటికప్పుడు అలా వేసుకుంటూ ఇలా తింటూ ఉంటానన్నమాట. వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. పెసరట్టు పైన కొంచెము అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చెప్పాను కదండి, హెల్త్ కొంచెం డౌన్గా ఉందన్నమాట. అందుకోసమే ఇలా ఏమి చేయాలనిపించట్లేదు. కానీ ఇంటి పని అయితే తప్పదు కదండి. ఎంత హెల్త్ బాగాలేకపోయినా కూడా మనం పని అయితే మనం చేసుకుంటూనే ఉండాలండి. మా వారు టిఫిన్ బయట తెస్తానన్నారులే కానీ నేనే వద్దులేంటి, నేనే చేసుకుంటానని చెప్పేసి చెప్పానండి. హెల్త్ బాగాలేకపోయినా కూడా చేసుకుంటూ ఉంటానని చెప్పేసి మా వారైతే ఎప్పుడు కొట్టే డైలాగ్ కొడతారనమాట. హెల్త్ బాగాలేనప్పుడే ఎక్కువ పని చేస్తావు నువ్వు అని చెప్పేసి అంటారు. కానీ ఏం చేద్దాం, తప్పదు కదా. అలాగే పాపకు కూడా బాగాలేదు, అందరం అలా కూర్చుంటే కుదరదు కదా అన్నట్టు నేనైతే చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడైతే పెసరట్టు చేసినప్పుడు అయితే నేను స్పెషల్గా చట్నీలు ఏమైనా చేయాలని చెప్పేసి ఏమీ లేదండి. ఇంట్లో ఏవైతే ఊరగాయలు ఉంటాయో వాటితో అయితే సరిపెట్టేసుకుంటాము. ఎలాగో టమాటో పికిల్ అలాగే పండుమిరపకాయల పచ్చడి కూడా ఉందన్నమాట. ఆ రెండుతో అయితే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. లంచ్ కోసం అయితే ఈరోజు ఉలవచారు అలాగే ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఎగ్స్ అయితే ఫస్ట్ ఎగ్ బాయిలర్లో పెట్టేసుకుంటున్నాను. ఇది ఎప్పుడో చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితము నేను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకున్నానండి. చాలా బాగుందన్నమాట. మనం ఎగ్స్ అయితే త్వరగా బాయిల్ అయిపోతాయి. నేను మన వీడియోస్లో చాలా వరకు మేము నార్త్లో ఎక్కువ టైం ఉండొచ్చాము అని చెప్పేసి చెప్తూ ఉంటాను కదండి. నిన్నైతే మన సబ్స్క్రైబర్ ఒకరు డౌట్ అడిగారండి. అక్క, మీరు నార్త్లో ఉన్నారు కదా, అక్కడ హిందీ కదా, ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత తెలుగు ఉంది కదా, మీ పిల్లల ఎడ్యుకేషన్లో ఎటువంటి ప్రాబ్లం రావట్లేదా అని చెప్పేసి అడిగారండి. నిజం చెప్పాలంటేనండి, ఇప్పటికి కూడా మా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మేము హిందీ, అక్కడ మా పిల్లలకు హిందీ బాగా వచ్చనమాట. వాళ్ళకు సిబిఎస్ఈ సిలబస్, తెలుగు అనేది లేదు.
కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అంటే ఇంట్లో మాట్లాడుకునేది మాత్రం తెలుగేనండి. మా పెద్దమ్మాయికైతే ఇప్పటికి కూడా రాయడం గానీ, చదవడం గానీ తెలుగు రాదు. ఎంత నేర్పిద్దామని ట్రై చేసినా కూడా హాలిడేస్‌లో కొంచెం నేర్చుకునేసి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా తెలుగుకైతే పక్కన పెట్టేసి ఉండేది. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత మా పాప ఎలాగో మా పెద్దమ్మాయికి సీబీఎస్ సిలబస్ 10థ్ వరకు ఉన్నది కాబట్టి తెలుగుతో ఇబ్బందనేది లేదండి. మాట్లాడడం వరకు వచ్చు కానీ రాయడం, చదవడం మాత్రం రాదు. కానీ మా చిన్నమ్మాయికి ఎప్పుడైతే మేము సీబీఎస్‌ఈ నుంచి ఐసీఎస్‌కి జాయిన్ చేశామో అప్పుడైతే తనకు తెలుగు కంపల్సరీ అని చెప్పారండి ఇక్కడ స్కూల్స్‌లో. అప్పుడు నేనైతే 1 వీక్‌లో మా పిల్లలకు అంటే మా కన్నమ్మకి తెలుగు నేర్పించాననమాట. తను 1 వీక్‌లోనే తెలుగు మొత్తం నేర్చేసుకొని న్యూస్ పేపర్ చదవడం కూడా అలవాటు చేసుకుందనమాట. చిన్న చిన్నగా న్యూస్ పేపర్ అలవాటు చేసుకునేసి తనైతే ఇప్పుడైతే ఇంచుమించు ఒక 98% తను స్కోర్ చేస్తుందనమాట తెలుగులో. ప్రాబ్లమ్ అయితే లేదండి. కానీ చిన్నప్పుడు పిల్లలు ఏదైనా నేర్చుకుంటారండి. నా పెళ్ళైనప్పటి నుంచి కూడా మేము నార్త్‌లోనే ఎక్కువ ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఇప్పటికి కూడా హిందీలోనే ఇంట్లో కూడా హిందీలోనే మాట్లాడుకుంటూ ఉంటామండి. తెలుగు అయితే అప్పుడప్పుడు వాడతాము. కానీ మోస్ట్‌లీ ఇంకా ఎవరైనా రిలేటివ్స్ ఇంటికొచ్చినప్పుడు అట్లాంటప్పుడు మాత్రం తప్పకుండా తెలుగులోనే మాట్లాడేస్తారండి. కానీ ఇప్పటికి కూడా మా పిల్లలకు కొన్ని తెలుగు వర్డ్స్ అయితే అర్థం కావు. అవి మళ్ళీ రిపీట్ చేసి ఏంటి మమ్మీ దానికి మీనింగ్ ఏంటి మమ్మీ అని అడుగుతూ ఉంటారనమాట. చెప్తూ ఉంటాను నేను. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదండి. అలవాటైతే చేసుకుంటూ ఉన్నారు. అదనమాట. ఇంకొక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. అక్క మీరు వీడియోస్ చాలా క్లారిటీగా ఉన్నాయి. ఏ మొబైల్ యూజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారండి. నేను వాడే మొబైల్ మాత్రము వన్‌ప్లస్ అండి. వన్‌ప్లస్ వాడతాను. వన్‌ప్లస్ 10 ప్రో అనమాట. తీసుకొని కూడా ఇంచుమించు 1 ½ ఇయర్ అట్లా అవుతుందండి. క్లారిటీ అయితే చాలా బాగుంది. అదండి మీ డౌట్ అయితే క్లియర్ అయిందనుకుంటాను. ఇంకో సబ్స్క్రైబర్ అయితే అడుగుతున్నారండి. అక్క మీది మానిటైజేషన్ అయిపోయిందా మీ ఛానల్ అని చెప్పేసి అడుగుతున్నారండి. అయిపోయిందండి. నా మానిటైజేషన్ అయిపోయింది. నేను యూట్యూబ్ నుంచి శాలరీ కూడా తీసుకుంటూ ఉన్నాననమాట. ఇదండి నన్ను ఇష్టపడే నా సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్‌కి అయితే నేను క్లారిటీ ఇచ్చేసాననమాట. ఇంకా మాట్లాడుతూనే ఉలవచారు కూడా రెడీ చేసి పెట్టేశాననమాట. ఇంక ఎగ్ కర్రీ చేసుకోవాలండి. ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేయడం కోసం పెట్టాను కదా! ఫీవర్ వస్తే ఎగ్ పెట్టకూడదని చెప్పేసి అంటారు కానండి, ఇంకా మా పిల్లలు ఎగ్ ఒక్కటే తింటారు కాబట్టి ఎగ్ అయితే ఇస్తానండి ఫీవర్ వచ్చినా కూడా. కానీ టాబ్లెట్ వాడుతుందిలేండి. ఫీవర్ అయితే మోస్ట్‌లీ తగ్గిపోయింది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ గాని ఫీవర్ వచ్చిందంటే మాత్రం హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఈ ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఇలాగైతే ఒక కూల్ వాటర్‌లో వేసామనుకోండి, ఎగ్స్ పైన ఉండే తొక్క ఏదైతే ఉందో అది ఈజీగా ఊడొచ్చేస్తదండి. అందుకోసమే ఇలా చేస్తాననమాట నేను. ఈ చిన్న చిన్న టిప్స్ మన డైలీ లైఫ్‌లో చాలా యూజ్ అవుతాయండి. మనము అలా ఎగ్ బాయిలర్‌లోంచి ఎగ్స్ పక్కకు తీసేసి మనము కొట్టేసి తీసినా కూడా ఎగ్ సగము ఈ పెంకులకి అంటుకునే వచ్చేస్తదనమాట. అలా కాకుండా ఇలా కూల్ వాటర్‌లో వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఎగ్స్ అన్నీ ఇలా ఒలవండి నీట్‌గా వచ్చేస్తాయి. నేను ఇదే టిప్ అయితే ఫాలో అవుతూ ఉంటానండి. చూడండి ఎంత బా వచ్చిందో. ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఇచ్చే కాంప్లిమెంట్స్‌కి అయితేనండి చాలా హ్యాపీగా ఉందండి. ఒక సబ్స్క్రైబర్ అయితే "అక్క మీకు ఓపిక చాలా ఎక్కువక్క" అంటారనమాట. కానీ మా ఇంట్లో మాత్రం నాకు ఓపిక తక్కువని అంటూ ఉంటారండి. ఏది నిజమో నాకే అర్థం కావట్లేదు. ఎగ్ కర్రీ చేసేటప్పుడు మనము ఎగ్స్‌కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నామనుకోండి, మనం ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఆ మసాలా మొత్తము ఎగ్స్‌కి పట్టేసి మంచిగా అనిపిస్తదండి. టేస్ట్ చాలా బావుంటుంది. అందుకోసం ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా ఈ విధంగా ఘాట్లు పెట్టుకొనే చేస్తానండి. ఎగ్ కర్రీ చాలా సింపుల్‌గానే చేస్తానులెండి. ఎగ్ టమాటో కర్రీ అనమాట. ఎప్పుడు రెగ్యులర్‌గా చేసేదే. మా ఇంట్లో చికెన్, మటన్ కన్నా కూడా మా ఇంట్లో ఎక్కువగా చేసేది ఎగ్ కర్రీనేనండి. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి. ఒక బుజ్జి కడాయి అయితే తీసుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ వేసేసి అందులో పోపు సామాన్లయితే యాడ్ చేస్తున్నాను. రెగ్యులర్‌గా చేసే ఎగ్ కర్రీనే కాబట్టి బ్రీఫ్‌గా చెప్పుకుంటూ వెళ్తున్నానండి. పోపు సామాన్లంటే ఇంకా ఆవాలు, జీలకర్ర అవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ వేశాననమాట. ఈ ఎగ్ కర్రీ చేసే బౌలు, అలాగే ఇంతకుముందు ఉలవచారు చేసిన బౌల్ కూడా నేను క్యాంటీన్‌లో కొన్నానండి. ఇవి వండర్ చెఫ్‌వి అనమాట. చాలా బాగున్నాయండి. నాకైతే చాలా నచ్చి తీసుకున్నాననమాట. ఇవి అమెజాన్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. నేనైతే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంక పోపంతా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేశానండి. ఆనియన్స్ చాప్ చేసిన చాపర్ అయితే ఎంత బాగా పనిచేస్తుందో చెప్పక్కర్లేదండి. ఆనియన్స్ చాప్ చేసిన తర్వాత ఆనియన్స్ పోపులో వేసేసి మళ్ళీ టమాటోస్ కూడా సన్నగా చాప్ చేసేసుకున్నాను. అదే చాపర్ యూజ్ చేసి. ఇలాంటి ఐటెమ్ ఒక్కటి ఇంట్లో ఉన్నదనుకోండి ఎంత పని ఈజీ చాలా చాలా ఈజీ అయిపోతుందండి. కిచెన్‌లో అయితే వంట ఈజీగా చేసేసుకోవచ్చు. టమాటో యాడ్ చేసిన తర్వాత ఇందులో అయితే పసుపు, ఉప్పు అలాగే కారం వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గనిచ్చామనుకోండి త్వరగా మగ్గిపోతుందండి. ఈ మధ్య టమాటోసు త్వరగా మగ్గట్లేదండి. కొంచెం తోలు మందంగా ఉందనమాట. అందుకోసమే సాల్ట్ యాడ్ చేసి మగ్గనిచ్చామనుకోండి త్వరగా మగ్గిపోతాయి. చూడండి బాగా మిక్స్ చేసేసాను. ఇక్కడ వాడే కారం మాత్రం అండి మనం తినే స్పైసీని బట్టి కారం అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత ఇందులోనే నేను వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, ఒక 4-5 రెబ్బలు తీసేసుకొని కచ్చా పచ్చగా దంచేసి అందులో యాడ్ చేశాననమాట. ఎగ్ కర్రీకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఈ మొత్తం బాగా మగ్గిన తర్వాత మనకు గ్రేవీ అనేది ఎంత లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలో దాన్ని చూసేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మసలనివ్వాలండి. చూడండి ఈ విధంగా బాగా మగ్గిపోయిందనమాట. తర్వాత ఇందులో ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఏదైనా మసాలా ఉంటే మీకు ఇష్టమైన మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఎలాగో ఘాట్లు పెట్టాను కదా, కొంచెం లిక్విడ్గానే ఉంది కాబట్టి మసాలా అంతా దీనికి బాగా పట్టేసి ఎగ్ అనేది సప్పగా లేకుండా ఉంటుందండి. మనకు మంచి టేస్ట్ ఇస్తుందనమాట. ఇక్కడ నేను 7 ఎగ్స్ పెట్టాను కానీ ఒక ఎగ్ అయితే పాడైపోయిందండి. ఈ మధ్య ఎగ్స్ ఏవి మనకు డూప్లికేట్‌వి అర్థం కావట్లేదండి. ఒక్కోసారి ఎగ్ కర్రీ కోసం ఎగ్స్ మనం బాయిల్ చేసామనుకోండి రబ్బర్‌లాగా సాగుతుందనమాట. చాలా భయంగా ఉంటుందండి అట్లాంటి ఎగ్స్ తినాలంటే. ఎగ్స్ వేసేసిన తర్వాత 2 నిమిషాలు ఆ విధంగానే మనము బాయిల్ కానివ్వాలండి. తర్వాత కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవడమే అనమాట. ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా టేస్టీగా చేసేసుకోవచ్చనమాట. రైస్‌లోకైతే చాలా బాగుంటుందండి. అలాగే రాగి సంగటిలోకి, చపాతీలోకి కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట. ఇలాగే సింపుల్‌గా ఎగ్ కర్రీ అయితే చేసేసుకుంటూ ఉంటానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఈ మధ్య రెడీమేడ్‌ది వాడుతున్నాననమాట. అది వాడినప్పటి నుంచి కూడా నాకు చాలా డౌట్‌గా ఉందండి. ఆ స్మెల్ చూస్తుంటేనే వామిటింగ్ వస్తుందనమాట. ఇంకా తప్పక కొన్ని రోజులైతే వాడాను. తర్వాత ఇప్పుడైతే నేను ఫ్రెష్‌గా చేసుకుంటున్నానండి. ఇలాగ వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం కూడా నేను ఈ విధంగా మొత్తము అల్లంకు పైన తొక్కు తీసేసి, అలాగే వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టానండి. తర్వాత ఇది మిక్సీలో వేసేసుకొని ఇందులో కొంచెం సాల్టు, అలాగే కొంచెం పసుపు వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామనుకోండి 6 నెలలున్నా కూడా ఇది పాడవదండి అస్సలు. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. బయటకున్నది ఏమేమి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారో అస్సలు అర్థం కావట్లేదండి. ఆ మధ్య ఎందుకు నేను యూజ్ చేశానంటే ఒక డబ్బా కొనుక్కొచ్చున్నానండి బయట. అది వాడదాం ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టు వాడానండి. కానీ అదైతే నాకు అస్సలు నచ్చలేదు. అది పడేద్దాం అనుకుంటున్నాను. ఎంతైనా కూడా మనం ఇంట్లో చేసుకున్నంత ఫ్రెష్‌గా అయితే ఉండదు కదండీ. అది ఎక్కువ స్టోర్ ఉండాలని చెప్పేసి ఏమన్నా ప్రిజర్వేటివ్స్ కలుపుతూ ఉంటారు. అది కాక దాంట్లో ఏమేమి వాడతారో కూడా తెలీదు కదండీ అది. చూడండి ఎంత మెత్తగా పేస్ట్ అయిందో. ఇప్పుడైతే దీన్ని నేను గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. మనకెంత కావాలంటే అంత మనము అప్పుడు ఫ్రెష్‌గా చేసేసుకోవచ్చండి. ఎక్కువ మొత్తంలో చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. మొన్న ఆ మధ్య రొయ్యలు తీసుకొచ్చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. రొయ్యలు వండుదామని చెప్పేసి ఈరోజు ఆ రొయ్యలు తీసి బయట పెట్టాననమాట. ఆ రొయ్యలు తెచ్చిన రోజు ఈ విధంగా చూడండి బ్లాక్‌ది ఒకటి మనకు ఒక తాడులాగా కనిపిస్తది కదా, అది రిమూవ్ చేసుకుంటేనే మనకు రొయ్యల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ రోజు తీయడం మర్చిపోయాననమాట. ఈరోజు వండేటప్పుడైతే ఇలా తీసుకుంటూ ఉన్నాను. ఇది టూత్ పిక్ సహాయంతో ఈజీగా తీసేసుకోవచ్చండి. దీన్నేమంటారో నాకైతే తెలీదండి. అలా బ్లాక్ కలర్ థ్రెడ్ లాగా ఉందనమాట. నాకు తెలిసి అది స్పైనల్ కార్డ్ ఒకటుంటది. ఒకటి అన్నవాహిక అంటాం చూడు, అది ఉంటదనమాట. నేను బయాలజీ స్టూడెంట్ కాబట్టి డిసెక్షన్ చేశాననమాట రొయ్యను. అందుకు నాకు కొంచెం ఐడియా వస్తూ ఉంది. అదంతా తీసేసి నీట్‌గా వాష్ చేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసేసి ఈ విధంగా బాగా కలిపేసేసి వేడి మీద వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నామనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఈ కర్రీ చేద్దాం అనుకుంటున్నానులెండి. అదనమాట. ఇంకా ఈవినింగ్ అయితే అయిందండి. ఇంక టీ పెట్టుకోవాలి. టీ పెట్టుకునే ముందు ఏం చేస్తానంటే, కిచెన్‌లో ఉన్న సామానంతా ఏవైనా ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయనుకోండి డైనింగ్ టేబుల్ పైన పెట్టేసుకొనేసి, కిచెన్ అంతా నీట్‌గా చేసేసుకున్న తర్వాత, ఇల్లు చిమ్మేసుకొని తర్వాత టీ అయితే పెట్టుకుంటానండి. అది ఫిష్ కూడా మ్యారినేషన్ చేసిన ఫిష్ కూడా బయట తీసి పెట్టానండి. ఈరోజు ఫ్రై చేయాలి. ఇవైతే స్ప్రౌట్స్ కోసం అని చెప్పేసి మార్నింగ్ పెసరట్టు వేశాను కదా, అవే పెసలు కొన్ని ఉన్నాయన్నమాట అవి. ఇంక చూడండి ఇల్లంతా చిమ్మేసిన తర్వాత ఇల్లయితే ఇలా ఉందండి. డే టైమ్‌లో అయితే లైట్ వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. మా పిల్లలు కిందున్నారనుకోండి, ఎంత లైటింగ్ వచ్చినా ఒక లైట్ ఆన్ చేయడం అయితే వాళ్ళకి అలవాటనమాట. ఇంకో డౌట్ అడిగారండి మన సబ్స్క్రైబర్స్ అయితే, మీ ఇంట్లో లైట్స్ ఏవి వాడారక్క అని చెప్పేసి. ఎక్స్ట్రా ఏం కొనలేదండి. ఇంట్లో ఫిట్ చేసినయి అనమాట. అవి ఎన్ని వాట్సో నాకైతే తెలియదండి. అదనమాట. చూడండి మా ఇంటి లుక్ అయితే ఇలా ఉందనమాట. ఇదండి ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.